అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'షీ ఈజ్ ద షిప్' ఈ ఒక్క మాట నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశే కాదు, సోషల్ మీడియాలో ఎంటైర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతాం. అలా ట్రెండింగ్ అవుతాం. దానికి కారణం అది పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి రావడం, దాన్ని అందిపుచ్చుకున్న జనసేన ఇండివిజువల్ సోషల్ మీడియా వింగ్ ట్రెండ్ చేసి పాడాడు. ఐ థింక్ ఇది ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా డెఫినెట్‌గా మాట్లాడుకుంటారు. ఇంకా విషయానికొస్తే 3 డేస్ బ్యాక్ కాకినాడ కలెక్టర్ గారు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాల్సినటువంటి 6 కంపార్ట్మెంట్ స్టెలిన్ అనే ఒక షిప్‌ని లిటరల్లీ చెప్పాలంటే 'సూర్య సింగం' సినిమా టైప్‌లో క్యాచ్ చేసి దాన్ని పట్టుకొని దాంట్లోన అక్రమంగా స్మగ్లింగ్ చేసినటువంటి బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అయితే దానికి బ్యాంక్ పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి ముందుకు వెళ్ళే పొజిషన్ చేయటం జరిగింది. అది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ కంప్లీట్ చేసుకుని నేరుగా కాకినాడకి రావటం జరిగింది. విచ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ షెడ్యూల్. అది అప్పటికప్పుడు ఫిక్స్ అయినది. అది ఫిక్స్ అవ్వడానికి కూడా కారణం ఏమిటంటే, మీరు గమనిస్తే లాస్ట్ 6 మంత్స్‌లో కూడా నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రి అయినప్పటి నుంచి దాదాపుగా 60,000 టన్స్‌ని బ్యాన్ చేయటం జరిగింది. అండ్ కేసెస్ కూడా పుట్ ఆఫ్ చేయమని క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఆ క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్‌కి తగ్గట్టు ఎవ్వరూ పెర్ఫార్మ్ చేయలేదు. నాట్ ఎన్ సింగిల్ ఎంప్లాయీ ఆర్ అధికారి ఎవ్వడు కూడా దానికి తగ్గట్టు అటెండ్ చేయలేదు. ఇది తెలుసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి సమీక్ష చేయాలని ట్రై చేస్తుంటే ఆయన లాస్ట్ 2 మంత్స్ నుంచి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అబ్స్టాకిల్స్ రావటం జరుగుతుంది. ఆ అబ్స్టాకిల్స్ పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే విన్నాం. మీరొస్తే 10,000 మంది ఉద్యోగాలు పోతాయనడం, లేదా నాదెళ్ల మనోహర్ గారు రైడ్స్ చేస్తున్నప్పుడు ట్రాన్స్‌పోర్టర్స్ చేత 3 రోజులు స్ట్రైకులు చేయించడం, ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూట్స్ వస్తాయని క్రియేట్ చేయటం, లేకపోతే కోర్ట్స్‌కెళ్ళే ప్రయత్నం చేయటం లాంటివి ఎన్నో ప్రయత్నాలు చేయటం జరిగింది. ఫైనల్లీ ఏ బిగ్ షిప్ పట్టుకోవడం జరిగింది. 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్‌కి 1060 టన్స్ ఆఫ్ రైస్‌ని పట్టుకోవడం జరిగింది. లిటరల్లీ. కలెక్టర్ గారు డైరెక్ట్‌గా వెళ్ళి దాన్ని చెక్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ఆ షిప్‌లోకి వెళ్ళనివ్వకుండా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. అది రూల్స్ పరంగా అంటే కాదు. అక్కడ సిట్యుయేషన్ బాలేదని అలలు వగైరా వగైరా చెప్పుకుంటూ. వేరాస్ అక్కడ ఇంకొక దుక్కున షిప్‌లోకి లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ అదే అలల దాటితో జరుగుతున్నప్పటికీ కళ్యాణ్ గారిని ఆ షిప్‌లోకి వెళ్ళనివ్వకుండా చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ సిట్యుయేషన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది అధికారుల వల్ల అవడం అనేది చాలా చాలా అది అన్‌యాక్సెప్టబుల్. అంటే అర్థమవుతుంది ఏంటంటే, ఇలాంటి స్మగ్లింగ్‌కి సంబంధించి సిండికేట్స్‌గా ఏర్పడిన 16 కంపెనీలు పేర్లు కూడా చెప్తున్నారు. 16 కంపెనీల్లో అందులో అరబిందో ఉండింది. విచ్ ఈజ్ విజయసాయి రెడ్డిస్ రిలేషన్‌షిప్స్ కంపెనీ అండ్ మానస అనేది ద్వారంపూడి బ్రదర్ గారి కంపెనీ.
అంటే ఇది ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో జరిగిందా అంటే కాదు. ఇది కొన్ని దశాబ్దాలుగా ఈజీగా ఇంకా చెప్పాలంటే ఎర్లియర్స్ 2024 అంటే 2004 నుంచి కూడా జరగొచ్చిది. దీన్ని మనం ఆశ్చర్యపడాల్సింది లేదు. అప్పటినుంచి గ్రిప్స్‌లో తెచ్చుకోగలిగారు. ప్రభుత్వాలు మారినా ఈ అధికారులు ఆ స్మగ్లింగ్‌కి సంబంధించిన వ్యవహారంలో కోఆపరేట్ చేస్తున్నారు గాబట్టే ఇది ఇంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వగలుగుతోంది. ఎంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వగలుగుతోందంటే ఈజీగా చెప్పాలంటే సంవత్సరానికి 12.30 కోట్లు. ఇంకా బిగ్ నంబరే చెప్పొచ్చు. అది ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళకి వస్తున్నటువంటి ఆదాయం. ఇదంతా ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ మొదలవుతుందంటే ఎన్ఎఫ్ఎస్ఏ అనే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది. ప్రతి బిలో పావర్టీ ఉన్న వ్యక్తికి దీనికి సంబంధించి 5 కిలోలు బియ్యం ఇవ్వాలి అనేది వస్తున్నటువంటి రూల్. ఈ బియ్యాన్ని డైరెక్ట్‌గా రైతుల నుంచి సేకరించడం జరుగుతుంది. సన్న బియ్యం అనేది ఉండదు కాబట్టి ఇలాంటి దుడ్డు బియ్యము ఇలాంటివి కూడా సేకరించడం జరుగుతుంది. అది రేషన్ ద్వారా ప్రజలకివ్వటం జరుగుతుంది. ఆ ప్రజలు నాట్ ఈవెన్ 25% కూడా వాటిల్ని వాడుతుంది లేదు. దానికి కారణం దాని మీద వచ్చినటువంటి కొన్ని ఆహ్, స్టేట్మెంట్స్ కూడా కావచ్చు. ఇదివరకు అవి బాగాలేదు, సరిగ్గా లేవు, పురుగు పట్టాయి ఇలాంటి అప్పట్లో స్టేట్మెంట్స్ ఉండేవి. ఈవెన్ ఇప్పుడు అవి కరెక్ట్ చేసుకుంటున్నప్పటికీ ఈవెన్ ప్రజలు అవి తీసుకోవడానికి ఒ ఒ ఇష్టపడట్లేదు. ఒకవేళ తీసుకున్న వాటిల్ని ఆహ్, ఏ దోసలు తయారు చేసుకోవడానికో వీటిలకో వాడుతున్నారు. అండ్ మిగతాది హోటల్స్‌కి అమ్మేయడమో, లేపోతే ఈ డీలర్స్‌కి మళ్ళా తిరిగి ఇచ్చేయడం లాంటివి జరుగుతుంది. రూ. 10కి డీలర్స్‌కి ఇచ్చేస్తున్నారు. ఈ డీలర్స్ పోయి రూ. 15కి బ్రోకర్‌లకి అమ్మేస్తుంటే, బ్రోకర్‌లొచ్చేసి ఏజెన్సీలకి రూ. 20కి అమ్మేస్తున్నారు. రూ. 25 ఈ ఏజెన్సీలు అమ్మేస్తున్నాయి. టోటల్లీ ఈ రైస్ అంతా కలిపి ఆఫ్రికా, మలేషియా, సౌత్ ఆఫ్రికాకి ఇలాంటి దేశాలకి అమ్మబడి లీస్ట్ రూ. 73 నుంచి టాప్ రూ. 150 వరకు అమ్మబడుతోంది. విచ్ ఈస్ ఈ ఇంకా దీంట్లో ఉపయోగం ఏముంది? ఈ పై ఈ రైస్ ఇవ్వాలనే ఆలోచన మీద అనేది నాకు ఇప్పటికి అర్థం కాని క్వెషన్. అది ఏంటి? దానికి మనం ఏం చేయొచ్చు అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఒక ఐడియా కూడా తీసుకొచ్చడం జరిగింది. ఒక 2500 నుంచి 3500 వరకు ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్స్‌కి ఇచ్చేస్తే, అది మహిళలకి ఇచ్చేస్తే ఎలా ఉంటుందని. కానీ ఈ ఎస్ఏ పద్ధతి ద్వారా అది ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. అక్కడ మరి ఏం చేయాలి? ఏంటి? అనేది ఆలోచిస్తా ఉన్నారు. ఇంకా అది పక్కన పెడితే కొంతమంది సోషల్ మీడియాలోని పవన్ కళ్యాణ్ గారు ఏదో గ్రేస్ తెచ్చేసుకోవాలి. ఏదేదో ఫిక్స్ అయిపోయి అది ఉగ్రవాదాలు వచ్చేసే విధానం లేదా అని మాట్లాడుతున్నారు. రైస్ గురించి వెళ్ళినప్పుడు రైస్ గురించి మాట్లాడాలి గానీ, ఉగ్రవాద చర్యల గురించి మాట్లాడడం ఏంటి అని అంటున్నారు. దాంట్లో తప్పేముంది? ఒకసారి ఆలోచించండి. రోజుకి 1000-1300 లారీలు అక్కడికి మీకు వెళ్తుంటే, అక్కడ ఉండేది 16 మంది చెకింగ్ చేసే స్క్వాడ్. అంటే ఆ స్క్వాడ్ సరిపోతుందా చెకింగ్ చేసేయడానికి? ఈజ్ ఇట్ ఎనఫ్? ఆ ఒక్క చిన్న లూప్ హోల్ చాలదా? సంథింగ్ బిగ్ హ్యాపెన్ అవ్వడానికి? లైక్ కళ్యాణ్ గారు కోటెడ్ 'కసబ్' లాంటిది. అండ్ వైజాగ్‌లో మనం 'హెరైన్' లాంటిది చూడలేదా? ఇలాంటి హ్మ్, మైనస్‌లు ఉండేదాన్ని ఎక్స్‌ప్లోర్ అయినప్పుడే కదా! డ్రగ్స్ అయినా, లేపోతే అటాక్స్ అయినా జరిగేవి.
ఈవెన్ ఎంత చక్కగా చెప్పారు. వైజాగ్ సంబంధించి అప్పట్లో పాకిస్తాన్ మన మీద ట్రై చేసింది కదా! గాజు. అది ఎగ్జాంపుల్ కాదా? అలాంటివి ట్రై చేసే అవకాశాలు లేవా? అలాంగ్ ఇప్పుడున్నటువంటి ఓవరాల్ ప్రపంచపు పరిస్థితులతో హ్మ్. థర్డ్ వరల్డ్ వార్ ఈజ్ అండర్ ద వే అంటున్నప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి పాకిస్తానా, చైనా ట్రై చేసే అవకాశం లేదంటారా? ఇలాంటి లూప్ హోల్స్ ఉపయోగించుకునే అవకాశం లేదంటారా? ఈ లూప్ హోల్స్‌ని మనం స్ట్రాంగ్ చేసుకునే అవకాశం లేదంటారా? దాని గురించి కళ్యాణ్ గారు మాట్లాడుకుంటుంటే ఏదో డబ్బా కొట్టుకుంటున్నాడు. హ్మ్. డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇలాంటి మాటలు అవసరమా? ఆయనకి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం ఏముండింది? హి నో వాట్స్ హి ఈస్ డూయింగ్. ప్రజలకి ఏది కావాలో అదే చేస్తాడు. మీ కోరుకున్న నాయకులకి అది బూస్టింగ్ ఇవ్వట్లేదు, బూస్టింగ్ అవ్వట్లేదు అనుకుంటే అది మీ బాధ. మా బాధ కాదు. మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి హ్మ్, పార్టీసే దానికి సంబంధించిన మీడియాలు నిన్న కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తూ కట్టర్ కార్యకర్తలు ఆఫ్ మీరు ఫాలో అవుతున్న పార్టీస్ కట్టర్ కార్యకర్తలు ఈ విధంగానే గదా ఉండాలి. మనం లాస్ట్ 5 ఇయర్స్‌ని ఆ గవర్నమెంట్ క్వెషన్ చేసినప్పుడు మనం ఇంత బెటర్ వేలోనే పెర్ఫార్మ్ చేయాలి గదా! అని అనుకుంటున్నారు. సో, అన్నీ మూసుకొని వెయిట్ చేయండి. చేసుకుంటూ వెళ్తున్నారు కదా! ఒక్కొక్కటి. కళ్యాణ్ గారు ఆ విధంగానే చేస్తారు. పక్కలో బెల్లం, సీటు కింద బాంబే పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఉంటారు. తట్టుకుంటే తట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేనంత కాలం మీకు ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. సో, ట్విట్టర్‌లో ఎగేసుకొని వచ్చేయద్దు. అండ్ ఫైనల్లీ దీనికి నేను అనుకుంటున్న ఇలా చేస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్న సొల్యూషన్ ఒకటి. ఈ మొత్తాన్ని మనం గవర్నమెంటే స్ట్రీమ్‌లైన్ చేసేస్తే ప్రజలకు మనం ఇచ్చేయాలి. ఇచ్చేస్తాం. ప్రజలు ఎవరైతే వద్దు అనుకుంటున్నారో వాళ్ళు ఏ ప్రైస్‌కైతే ఒక రూ. 10కి ఆళ్ళు ఈ ప్రైస్‌కి అట్రాక్ట్ అయ్యి అమ్ముతున్నారు. అదే ఒక గవర్నమెంట్ స్టాల్స్ ఏర్పాటు చేసి, ఆ గవర్నమెంట్ స్టాల్స్‌లోనే ఈ ప్రజలు వెళ్లి అమ్మేలాగా చేసి, ప్రభుత్వమే దాన్నొక సెటప్ కింద తయారు చేసి, దాన్నే మనం ఇతర దేశాలకి ఎక్స్‌పోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ చేస్తే అది మనకి ఉపయోగపడుతుందేమో! ఆ రకంగా కూడా చేస్తే బావుంటది. చూద్దాం ఏం జరుగుద్దో.